హలో ఎవ్రీబడి. డెమోక్రసీ ఈజ్ ఇన్ డేంజర్ అంటున్నారు కొంతమంది. ఎందుకు అని మాట్లాడితే దే ఆర్ టెల్లింగ్ దట్ ఇప్పుడు జూలై 28, 20 నుంచి స్టార్ట్ అయ్యే మాన్సూన్ సెషన్స్లో ఇప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంట్ 4 బిల్స్ తీసుకురాబోతుంది. ఈ 4 బిల్స్ కొరకే వాళ్ళు 2/3 మెజారిటీ సంపాదిస్తున్నారు. అది వేరే పార్టీల నుంచి బై హుక్ ఆర్ క్రుక్ ఈడీని వాడుతున్నారు, సిబిఐని వాడుతున్నారు, ఇలా ఈసీని వాడుతున్నారు. అన్నీ వాడుకొని 2/3 మెజారిటీ వచ్చాక ఇప్పుడు వాళ్ళు ఈ బిల్స్ తీసుకొచ్చి పార్లమెంట్లో లోవర్ హౌస్, అప్పర్ హౌస్ ఈ రెండిట్లో పెట్టేసి దీన్ని ఆమోదించాలనుకుంటున్నారు. అందువల్లే డెమోక్రసీ ఈజ్ ఇన్ డేంజర్ అన్నారు. సో ఆ 4 బిల్స్ ఏంటి అనే సబ్జెక్ట్ మ్యాటర్లోకి వెళ్తే ఫస్ట్ వచ్చేసి డీలిమిటేషన్, రెండవది 1 నేషన్ 1 ఎలక్షన్, మూడవది ఉమెన్ రిజర్వేషన్ బిల్, నాలుగవది 130 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. ఒక్కసారి ఈ 4 బిల్స్ కనుక పాస్ అయితే అపోజిషన్ పార్టీకి ఇక ఎలాంటివి మాట్లాడే హక్కు కానీ అధికారం కానీ ఉండకుండా పోతుంది అని చెప్పేసి వీళ్ళంతా మాట్లాడుతున్నారు. ఎందుకు? పాయింట్ నెంబర్ 1, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లు ఒక్కసారి పాస్ అయితే ఎనీ మినిస్టర్, సీఎం ఆర్ పిఎం, ఇఫ్ he is convicted and if he is in prison for 30 days, ఆయన 30 రోజులు జైల్లో ఉంటే కనుక ఆయనని ఆ పదవి నుంచి తీసివేస్తారు. ఆయనంతటా ఆయన రిజిగ్నేషన్ చేస్తే, రాజీనామా చేస్తే ఏమీ కాదు, లేదా వీళ్ళే బలవంతంగా తీసేస్తారు. అలాంటిది ఈ బిల్ అన్నమాట. ఈ బిల్లు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అంటే రీసెంట్గా ఢిల్లీ ముఖ్యమంత్రి గారైన కేజ్రీవాల్ గారు ఆయన లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినప్పుడు జైల్లో ఉండే నేను పాలన సాగిస్తాను అని ఒక విచిత్రమైన భావన తీసుకొచ్చినప్పుడు అలాంటిది సభ్య సమాజానికి మంచిది కాదు అని ఇప్పుడున్న ఎన్డీఏ ఇలాంటి కొత్త బిల్లు తీసుకొస్తుంది. రెండవది డీలిమిటేషన్ యాక్ట్. ఈ డీలిమిటేషన్ బిల్లు పాస్ అయితే కనుక ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రానికి ఉన్నదానికంటే 50% సీట్లు ఎక్కువ అవుతాయి. ఎంపీ సీట్లు మాట్లాడుకుంటే ఇప్పుడు ఒక రాష్ట్రానికి 10 ఎంపీ సీట్లు ఉంటే ఈ బిల్లు పాస్ అయిన తర్వాత వాళ్ళకి 5 సీట్లు ఎక్కువ వస్తాయి, 15 సీట్లు అన్నమాట. ఒకవేళ ఈ డీలిమిటేషన్ బిల్లు పాస్ కాకపోతే కనుక ఉత్తర భారతదేశానికి ఎక్కువ సీట్లు వెళ్ళిపోతాయి. జనాభా ప్రాతిపదికన ఉత్తర భారతదేశంలో జనాభా ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ సీట్లు వచ్చేస్తాయి. దక్షిణ భారతదేశంలో పాపులేషన్ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ తక్కువ సీట్లు వస్తాయి. అప్పుడు ఉత్తర దక్షిణ భారతదేశాల్లో ఉన్న ఈ అనిశ్చితిని, అంటే లేనిపోని అపోహలకు దారిచ్చి దక్షిణ భారతదేశం వాళ్ళ మాట వినేవారు ఉండరు అని ఒక ముందు చూపుతో బీజేపీ గవర్నమెంట్ మేము ఈ బిల్లు తీసుకొస్తున్నాము అంటుంది. మూడవది 1 నేషన్ 1 ఎలక్షన్. ఇది గనక ఈ బిల్లు పాస్ అయితే ఎంపీకి, ఎమ్మెల్యేకి, కార్పొరేటర్కి అందరికీ ఒకేసారి ఎన్నిక జరుగుతుంది. దీనివల్ల ఈ మొత్తము కూడా రాష్ట్రాధిపతి ఎలక్షన్ కిందకి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు మనకి యుఎస్ఏ లాగా ఉంటుంది, సింగిల్ మెన్, ఇద్దరు మనుషుల్ని చూసి ఓట్లు వేస్తారు అన్నట్టే ఉంటుంది. అప్పుడు రాష్ట్ర రాజకీయాలు, కేంద్ర రాజకీయాలు సపరేట్గా ఉండవు. రాష్ట్రంలో ఉన్న ప్రాబ్లమ్స్, కేంద్రంలో ఉన్న ప్రాబ్లమ్స్ అని ఉండవు. అన్నిటికీ కలిపి ఒకేసారి ఓటేసే విధంగా ఇవి ఉంటాయి. దీనివల్ల రీజనల్ గవర్నమెంట్స్కి, రీజనల్ పార్టీస్కి పెద్ద ఎత్తున దెబ్బ. అందుకని చెప్పేసి దీనివల్ల కూడా డెమోక్రసీ ఈజ్ ఇన్ డేంజర్ అంటున్నారు. నాలుగవది ఉమెన్ రిజర్వేషన్ బిల్. ఈ బిల్లు కొన్ని సంవత్సరాలుగా ఉందన్నమాట. ఎప్పటి నుంచో, అంటే నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నా, ఇది ఇప్పుడు తెస్తాం అప్పుడు తెస్తాం అంటున్నారు. సో బీజేపీ ఈ బిల్లుని పాస్ చేసి ఆ పేరుని తమ ఖాతాలో వేసుకుందాం అనుకుంటుంది. సో ఉమెన్స్కి పెద్దరికం ఇచ్చింది మేము, పెత్తనం ఇచ్చింది మేము అని చెప్పుకుంటారు.
సో ఈ పేరు బీజేపీకి పోవడం ఇష్టం లేక చాలామంది డెమోక్రసీ ఈజ్ ఇన్ డేంజర్ అంటున్నారు. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. అలాగే మీ కమెంట్స్, మీ ఉద్దేశాల్ని మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే ఈ కమెంట్స్ రూపంలో మాకు షేర్ చేయొచ్చు. అలాగే నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే కైండ్లీ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.